దొరబాబు. జ్యోతి రా. జ్యూస్ తీసుకోండి దొరబాబు. అయ్యిందేదో అయిపోయింది, ఇంకా ఎందుకు బాధపడుతున్నారు దొరబాబు? వదిలేయండి. సారీ జ్యోతి. ఎందుకు దొరబాబు? నీకు నేను తప్ప ఎవరూ లేరని నాకు తెలుసు. అయినా నేను తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. నేను విషం తాగే ముందు ఒక్క క్షణం నీ గురించి ఆలోచించుంటే నువ్వింత టెన్షన్ పడే పరిస్థితి వచ్చేది కాదు. పర్లేదు దొరబాబు, మీరు మాకు దక్కారు, అది చాలు. అయినా కాళ్ళ గాయాలు పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా నువ్విలాంటి పనులెందుకు చేస్తున్నావు జ్యోతి? పూర్తిగా నీకు తగ్గకుండా నడిస్తే గాయాలు ఇంకా పెద్ద అవుతాయని డాక్టర్ చెప్పారు కదా. మీకు సేవ చేస్తున్న సంతోషంలో, మిమ్మల్ని చూస్తూ గడిపే కాలంలో గాయాలు అవి తగ్గిపోతాయి దొరబాబు. పైగా చాలా చిన్న గాయాలు. మీరు ఫోర్స్ చేశారు కాబట్టి కట్టించుకున్నాను, కానీ లేదంటే అవసరమే లేదు. మీకు తెలిసిన విషయమే అయినా ఒకటి చెప్తాను, గట్టిగా గుర్తుపెట్టుకోండి దొరబాబు. మీరు మాత్రమే నా సర్వస్వం. మీరు లేని నేను లేను. మీరు నాకు తోడున్నారన్న ధైర్యం నీటి బిందువంతైతే, మీరు లేని నా జీవితం సముద్రమంతా ఆవేదన. నా కోసమైనా ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేయకండి ప్లీజ్. నేను చేసిన పనికి నువ్వెంత బాధపడుంటావో అర్థమైంది జ్యోతి. 16 రోజుల పండగలో శ్రావ్యకి తాళి కట్టాల్సిందేనని అమ్మ కండిషన్ పెట్టింది. తప్పించుకునే మార్గం దొరకలేదు. ఒక పక్క నీకు అన్యాయం చేయలేక, ఇంకొక పక్క శ్రావ్యకి దగ్గర కాలేక, ఏం చెయ్యాలో అర్థం కాక నరకం అనుభవించాను. తప్పక చచ్చిపోదాం అనుకున్నాను. నా విషయంలో మీరలా డీలా పడిపోకండి దొరబాబు. మీ మనసులో నా స్థానం శాశ్వతమని మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి మీరు రుజువు చేశారు, అది చాలు నాకు. ఇక శ్రావ్య అంటారా? మన ఇద్దరి జీవితాల్లో రెండో మనిషితో సర్దుకుపోవాలని రాసి ఉంది. అందుకని మళ్ళీ చెప్తున్నాను దొరబాబు, ఇలాంటి ప్రాణ మీదికి తెచ్చుకునే పనులు మళ్ళీ చేయకండి, సరేనా? నా సంగతి తరువాత, ముందు నువ్వు కూర్చో. పర్లేదు దొరబాబు, నేను నిలబెడతాను. జ్యోతి, నువ్వు పని మనిషివి కాదు జ్యోతి. నా హృదయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న పట్టపు రాణివి. అర్థం కాలేదు కదూ? నా మనసులో కొలువైన నా ప్రేమ దేవతవి అని చెప్తున్నాను. జ్యూస్ తాగు. నాకొద్దు దొరబాబు, జ్యూస్ తెచ్చింది మీకు దొరబాబు, మీరే తాగండి. నేను చేసిన పనికి నువ్వు కాలు కాల్చుకున్నావు. కేర్ తీసుకోవాల్సింది నువ్వు. జ్యూస్ నువ్వే తాగు. తాగమన్నానా? ఇది నీ బర్త్ ఆర్డర్. వదలండి దొరబాబు, నా కాళ్ళు పట్టుకున్నారండి, మహాపాపం. ఈ పాదాలతో నువ్వు నిప్పుల మీద నడిచావు కాబట్టి నేనిలా నీ ముందున్నాను. నాకు రెండో జన్మనిచ్చిన ఈ పాదాలు, నాకు తిరిగి ఊపిరి పోసిన ఈ పాదాల్ని తాకితే పుణ్యమే తప్ప పాపం కాదు జ్యోతి. నా కోసం నువ్వు ప్రాణాలకి తెగించావు జ్యోతి, కానీ నీకు మాత్రం నేను అన్యాయం చేస్తున్నాను. నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగినా నేను చేస్తున్న తప్పు చెరిగిపోదు. అంత మాట అనకండి దొరబాబు.
అయిపోతుంది. స్వామి, ఆవేశంలో నేను వివేకాన్ని మర్చిపోయాను. శ్రావ్యమెళ్ళో రాజీవ్ 3 ముళ్ళు వేస్తే జ్యోతి జీవితం నాశనం అవుతుందని, తర్వాత రాజీవ్ విషం తాగాడని నీ మీద కోపంతో నిన్ను నానా మాటలు అన్నాను, నిందించాను. నన్ను క్షమించు స్వామి. నా మేనల్లుడికి ప్రాణగండం తప్పించావు. జ్యోతికి సౌభాగ్యం దూరం కాకుండా కాపాడావు. మాకు నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను స్వామి. నువ్వు దయ చూపాల్సిన ఇంకో విషయం ఉంది స్వామి. జ్యోతి కాపురానికి నా కన్న కూతురే శత్రువులా మారింది. ఒక ఆడపిల్ల ఇలాంటి తప్పులు ఇంకో ఆడపిల్ల పట్ల చేయకూడదు. ఆ తప్పులే శ్రావ్య చేస్తోంది. జ్యోతంటే రాజీవ్కి ప్రాణం కాబట్టి, జ్యోతి మాంగళ్య బలం గట్టిది కాబట్టి, పెళ్లి సమయంలో శ్రావ్య మెళ్ళో రాజీవ్ 3 ముళ్ళకి బదులుగా 2 ముళ్ళే వేశాడు. ఒక విధంగా ఆ పెళ్లి చెల్లదు అంటే రాజీవ్కి శ్రావ్య భార్య కానట్టే. అంటే ఈ లెక్కన జ్యోతి మాత్రమే రాజీవ్కి భార్య. జ్యోతిని ఇబ్బందులకు గురి చేస్తూ తాను సంతోషంగా ఉండాలనుకోవడం శ్రావ్య చేస్తున్న పెద్ద తప్పు. తన బుద్ధి మార్చు, మంచి లక్షణాలు అలవాటు చేసుకునేలా చూడు. అంతేకాదు స్వామి, శ్రావ్య ప్రవర్తనకి మానసికంగా నలిగిపోయి రాజీవ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అలాంటి పిచ్చి ఆలోచనలు రాజీవ్కి రాకూడదు. రాజీవ్కి ఏదైనా జరగరనిది జరిగితే జ్యోతి ఒంటరిదైపోతుంది. రాజీవ్ జ్యోతిలు చల్లగా కాపురం చేసుకునేటట్టు దీవించు స్వామి. జై దుర్గా మాత. జ్యోతికి కాలిన కాలుగాయం నొప్పి ఎలా ఉందో ఏమో.